శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసానికి సమానమైన మాసము లేదని స్కంద పురాణంలో పేర్కొనబడింది. ఈ కార్తీక మాసంలో భక్తులంతా నిత్యం భోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఈ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ ఈ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, 1,00,000 బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుతుంటారు. ఇలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంకు బంగారంలా సంతోషం కలగజేస్తాడు. ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ ముని శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసగు ఉత్తమ దైవమెవరు? మానవునికి ఆచరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేది? ప్రతి క్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు. ఈ ప్రశ్నలను విన్న సూతముని, ఓ ముని పుంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతం హరిహరాదులకు ప్రీతికరమైనది. దీనిని ఆచరించడం వలన సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం ఆచరించాలనే కోరికను కలగజేస్తాడు ఆ పరమాత్ముడు. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్య నది స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉదయ మరియు సంధ్యాకాలంలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోష కాలం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు అనగా 1 గంట కాలం అన్నమాట. రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. అవి నిత్య ప్రదోషం, పక్ష ప్రదోషం, మాస ప్రదోషం మరియు మహాప్రదోషం అని చెప్తారు. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్య నదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం, పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనల పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతీదేవి, రెండవ భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా,
దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడింది. ఈ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇంద్రుడు వేణునాదంతో పులకింప చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా మనం ఏకకాలంలో పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకి ఆ అర్ధనారీశ్వర రూపాన్ని ధ్యానిస్తే కోరికలను నియంత్రించే శక్తి మరియు మరణాన్ని జయించే శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడట. ఇక ఈ ప్రదోష దర్శనం సర్వదారిద్ర బాధలను తొలగించి సర్వ శుభాలను కలుగచేసి సర్వ సంపత్తులుగా అనుగ్రహిస్తుందని చెప్పబడింది. మన సంస్కృతిలో దీపారాధన అనేది ప్రధాన అంశం. ఈ దీపదానంలో ఆవు నెయ్యి వాడటం ఉత్తమోత్తమైనది. ఆవు నెయ్యితో 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహత్యంలో చెప్పబడి ఉంది. ఇలాంటి దీపారాధన పూజా మందిరంలో, దేవాలయాలలో, గృహ ప్రాంగణాలలో, తులసి బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీ తీరాలలో వెలిగించటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి. ఈ మాసంలో సమీపంలోని వనంలో బంధువులు స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వన భోజనాలు చేస్తూ ఉండటం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది. పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం. సోమ అంటే స ఉమ అనే అర్థం ఆవిష్కరించబడింది. స ఉమ అంటే ఉమతో కూడిన వాడుగా శివుడు చెప్పబడతాడు. ఆ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు. ఈ తరుణంలో కార్తీక మాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా చెప్పవచ్చు. ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుంది అని చెప్పబడింది. ఇలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమ నిష్టలతో హరిహరాధనను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణం పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్య దినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానం, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానాలు మొదలైనవి చేయడం వలన ఇహంలో సర్వసుఖాలు అనుభవించడమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని గురించి సూత మహాముని శౌనకాది మునులకు వివరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.